కార్యకర్తలతో పార్టీలు అన్నారు, వ్యయప్రయాసాలకు వచ్చి కష్టపడ్డారు, కేసులు పెట్టించుకున్నాం, ఆస్తుల మేమేదో పార్టీ ప్రభుత్వంలో అధికారంలో పైరువీలు చేసి ఆయన ఒక అధినేతగా సరైన నిర్ణయం తీసుకుంటారు. నంద్యాల కర్నూలు పార్లమెంట్లో కాకుండా కడప చిత్తూరు ఎన్ని ప్రాంతాల్లో పొమ్మంటే పోయాం. ఒక సుశిక్షణ సైనికులాగా పనిచేశాము. ఓట్లు సంపాదించుకున్నవాడు అనంతపురంలో ₹1 ఖర్చు పెట్టా. 5 ఏళ్ళు మసూతులపై ఖర్చు పెట్టాం. నన్ను నమ్మి చాలామంది కార్యకర్తలు కూడా తెగించి పనిచేశారు. జైల్లో ఆయన 5 ఏళ్ళు జైల్లో 50 రోజులు ఉంటే బయటకి ఎవరు రాలేదు. నేను బయటకు వచ్చాను, వేలాది మంది టౌన్లో బయటకు వచ్చారు. మరి టికెట్ తీసుకున్నటువంటి వాళ్ళంతా ఎక్కడ పోయారు? ఇవన్నీ కూడా 10 గంటలకు ప్రెస్ మీట్ పెట్టి నేను కొన్ని విషయాలు మాట్లాడి 2 రోజుల్లో ఒక ఆత్మీయ సమావేశం జిల్లా వ్యాప్తంగా అందరూ కూడా పిలుచుకొని ఏర్పాటు చేస్తున్నాను. దాంట్లో భవిష్యత్తు ప్రణాళికని కార్యాచరణ నిర్ణయాన్ని కూడా వ్యూహాన్ని కూడా ఏర్పాటు చేసుకుంటాం. తప్పకుండా అనంతపురంలో చేసినటువంటి అన్యాయం ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు ఆయన చేసినటువంటి తీసుకున్న నిర్ణయం అయితే ఉందో జీవితకాలం ఆయన బ్రతుకున్నంత వరకు కూడా తన మనస్సు ఆత్మ ఉంటే ఈ యొక్క చేసిన సమాధానం ఇచ్చుకుంటూ ఉండాలా. అది నిజంగా మనసు అనేది ఉంటే తప్పకుండా ఇది ఎందుకంటే పురుగుల మందు పడిపోయారు, హాస్పిటల్కి తీసుకెళ్ళి హాస్పిటల్ అమ్మాయికి వచ్చింది, జెడ్స్ చూడు అబ్బాయి యంగ్స్టర్. నేను అందరికీ చెప్తున్నా, ధైర్యంగా ఉన్నాం, కష్టాల్లో పోరాడాలి, నిర్ణయం తీసుకున్నాం. మనకు జరిగినటువంటి ఏదైతే ఉందో అది నిజంగా మాయని ఆయన నమ్మినందుకు మనకి ఆయన చేసినటువంటి ఈ యొక్క ద్రోహానికి నిజంగా బాధపడుతున్నాం. రేపన్నీ కూడా 10 గంటలకు తీసుకుంటున్నాం. భవిష్యత్తులో 2 రోజుల్లో కార్యాచరణ మార్చిని గ్రాండ్లో 50 కోట్లు ఇచ్చినారంటారు సార్. ఎంత 50 కోట్లు ఇచ్చినోడు ఎవరో, తీసుకున్న ఆయన ఎవరో, ఎందుకు ఇచ్చారో సమాధానం వాళ్ళు చెప్పాలా. నేను ఇచ్చింది తీసుకుంది నేను చూడలేదు. కాకపోతే ఒకటి ఏంటంటే ఏది జరిగిందో దీంట్లో ఒక అగ్రావేశాలతో ఉన్నారు కార్యకర్తలు. జిల్లా పార్టీ కార్యాలయాన్ని అందరినీ చేతులెత్తి ముఖ్యంగా కూడా వినడం ఉందా అంటే ఎందుకు ఈ విధమైనటువంటి పరిణామాలకి ఆయన ఉద్భవించాడో అంటే రాష్ట్రంలో అనంతపురం వచ్చే వాళ్ళకే ఈ విధమైన నిర్ణయం తీసుకున్నాడంటే ఆయనకి మరి దేనికి లొంగాడో దేనికి నిర్ణయం తీసుకున్నాడో సమాధానం ఆయన కార్యకర్తలు చంద్రబాబుని కలిసి మాట్లాడే ఆలోచన మాట్లాడాను. ఆయన చెప్పిన ప్రశ్నకి సమాధానం ఇచ్చారు. ఆ సమాధానంతోనే ఆయన ఏమి ప్రశ్న చేశాడో ఏమన్నాడో ఆయనకు తెలుసు. దాన్ని బట్టి ఒక నిర్ణయానికి రావాలి. ఆ నిర్ణయానికి అంటే 5 సంవత్సరాలు పనిచేసినప్పుడు అన్ని కూడా ఆలోచించుకోవాలి. ముఖ్యమంత్రి